అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పిఎస్ నారాయణ గారు రచించిన ఆడ మనసు అనే ఒక అద్భుతమైన కథను వినేద్దామండి. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడు అతను. అక్కడి నుంచి గుంటూరు బస్ ఎక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్త్రీ 4 లైన్ల ఉత్తరం రాసింది అతడికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉంది రా అని. తన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆ పేరు గల వాళ్ళెవ్వరూ లేరు. కానీ పర్ఫెక్ట్గా తన అడ్రస్కే వచ్చింది ఆ ఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా తెలియకపోయినా సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరాడతను. ఇంతకు ఆమె ఎవరు, అక్కడేం జరిగింది తెలుసుకోవాలంటే కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. వినయ్ విజయవాడలో హైదరాబాదు నుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికీ ఇంకా తెల్లవారలేదు. డిసెంబర్ చలి కృష్ణ మీదుగా వస్తూ వణికిస్తోంది. బస్టాండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపు వెళ్లే బస్సులు ఆగే ప్లాట్ఫామ్ వైపు నడిచాడతను. అంతకుముందు వేరువేరు సందర్భాలలో విజయవాడ వచ్చినా అతడికి ఆ ఊరు అంతగా తెలీదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండొచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉన్నదట. ఎర్ర బస్ ఎక్కితేనే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలి అనుకోవడానికి కారణం ఓ అగంతకురాలు నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమె ఎవరో అతడికి గుర్తు రావడం లేదు. బంధువో స్నేహితుడి తాలూకు మనిషో అర్థం కావడం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసుండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసుండేదే కాదు. 4 రోజుల క్రితం రాసినట్లున్న ఆ ఇంగ్లాండ్ లెటర్లో 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి వంకర టెంకర అక్షరాలతో. నిన్నెంతగానో చూడాలి అనుకుంటున్న నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనబడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడి నుంచి రాసిందో తెలియాలన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవ్వరూ సాయిరాంపురంలో లేరు. పక్కన మంగళగిరిలోనూ లేరు. అంతదాకా ఎందుకు, ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదివేటప్పుడు చాలామంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళిళ్లకు వెళుతూ ఉండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదు కదా ఆమె. వాడామెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకుని ఈ ఉత్తరంగాని రాసిందా? ఎవరని అనుకోగలడు? అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు. వినయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో గాని తనకు తెలిసిన వాళ్లే ఆమెను చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేసి, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీగ్గాని తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ? ఎవర్రా ఆమె? ఏమైంది అడిగింది. ఆమెకు తెలియదని అర్థమైపోయింది. ఆమె తనకి ఇంకేం చెప్పగలదు. అందుకే తర్వాత చెప్తాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళడం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న తను డబ్బు ఖర్చవుతుందని ఆలోచించాల్సిన పనిలేదు. వెంటనే కొంత క్యాషు, 2 బ్యాంకు కార్డులు జేబులో వేసుకుని రాత్రి 10 గంటలప్పుడు గరుడ బస్ ఎక్కేశాడు. యమా చికాకొస్తుంది. ఆ ఉత్తరంలోని మాటలు గుర్తుకొస్తుంటాయి. తన అడ్రస్సే దొరికిందా ఆమెకు? ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తర్వాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్ర బస్సు వచ్చి సాయిరాంపురం ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ నలువైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇళ్ళు లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవలేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పులతో గుడిసెలు. వాటి మీదుగా లేస్తున్న తెల్లటి పొగ పొయ్యిలు వెలిగించినట్లుగా. బహుశా వాళ్లంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండొచ్చు. విజయవాడలో కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఊళ్ళో అది కూడా దొరికేలా కనబడడం లేదు. 10 అడుగులు వేసి చెరువు కట్టెక్కితే
దూరంగా చాలా పెంకుటిళ్ళు కనబడ్డాయి. ఊరు దగ్గరే అన్నట్లుగా ఆ కట్ట మీదగానే ఊళ్ళోకి నడవసాగాడు. దానిమీదే వరుసగా తాటి చెట్లు, పక్కకు తల తిప్పితే దూరంగా కొండ, దానిమీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తర్వాత వివరాల్లోకి వెళితే ఆమె ఎవరో తెలుస్తుంది. తనకే ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏం ఆశించి చూడాలని అనుకున్నదో తెలుస్తుంది. చెరువు కట్ట దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో తెలియదు గాని పక్కనే ఓ గుడి ఉంది. వరండాలో దుప్పట్లు కప్పుకొని కొందరు కూర్చొనున్నారు. ఎదురుగా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకు వస్తున్న అతన్ని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలన్నట్లుగా అతడు చూశాడు. జయమ్మిల్లెక్కడో తెలుసా? ఏ జయమ్మ? మా ఊళ్ళో 3 జయమ్మలున్నారు. కుంటి జయమ్మ, జాకెట్ల జయమ్మ, కర్రి జయమ్మ. నోట్లో నుంచి చుట్ట తీయకుండానే గుప్పు గుప్పున పొగ వదులుతూ అడిగాడతను. అప్పుడప్పుడు స్నేహితుల బలవంతం మీద సిగరెట్ తాగే తానే ఆ వాసన భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో కాస్తంత తడబడ్డాడు. వెర్రిచూపు చూడడం తప్ప చేయగలిగిందేం లేకపోయింది. సడన్గా గుర్తుకొచ్చింది ఆమె జబ్బుతో మంచంలో ఉందని. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకురాగా దాన్ని చెబితేనన్నా అతడు తనకు కావలసిన జయం ఎవరో చెప్పగలుగుతాడేమో అనుకుంటూ చెప్పాడు. అంటే జాకెట్ల జయం అన్నమాట 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ. గతుక్కుమన్నాడు వినయ్. పోయిందా? నోరు తెరిచాడు. ఏం చేయాలో తెలియనట్లుగా అయోమయంలో పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తర్వాత తను చేసిన ఆలస్యమేమీ లేదు. వెంటనే బయలుదేరొచ్చాడు. అదుగో ఆ వేప చెట్టు దగ్గరే. ఆమె పోయినా వాళ్ళ అమ్మాయి ఉన్నదిలేండి ఇంట్లో అంటూ అతడు మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని పదండి చూపిస్తాను అంటూ వెనక్కి తిరిగాడు. ఇక చేయగలిగిందేముంది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగిందేమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్ర బస్సు కోసం రోడ్డు మీదకి రావడమే. ఆమెకి ఎవరూ లేరు. పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కనబడలేదు. ఇప్పుడు వస్తున్న మీరు తప్ప. శవాన్ని పెట్టుకుని ఎవరి కోసమైనా ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మేమే 4 చేతులు వేసి తగలేయించాం. అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదనుకుంటున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడమే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మకి కనబడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బ్రతికుండగా వచ్చి చూడలేకపోవడంలో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమించొచ్చు. ఆ ఇంటి ముందుకొస్తూనే సుభద్రా, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు అంటూ చేతిలో కర్రతో తడికెలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడతడు. అది ఒంటినెట్టాడి పెంకుటిల్లు. ముందు వసారా, చుట్టూ కర్రలతో కట్టిన దడి. మూసి ఉన్న తలుపు ఆ శబ్దానికి తెరుచుకుంది. ముగ్గు పుట్టలాంటి తలతో ఓ ముసలమ్మ బయటకొచ్చింది. కళ్ళ మీదుగా చెయ్యి పెట్టుకుని ఎవరా అన్నట్లుగా బయటకు చూస్తూ. లచ్చమ్మా, నువ్విక్కడే ఉన్నావా? ఆ అమ్మాయి ఒక్కతే ఉన్నది కదా అని రాత్రిళ్ళు తోడు పడుకుంటున్నానయ్యా. మంచి పని చేస్తున్నావు. జయమ్మని చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడ జయమ్మ? మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళతాను అని వినయ్కి చెబుతూనే అతడు వెనక్కి తిరిగాడు. తడిక తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు వినయ్. లచ్చమ్మ వెనగ్గా జయమ్మ కూతురు సుభద్రొచ్చి నిలబడింది. 25 ఏళ్ళు ఉండొచ్చు. పచ్చగా, పొడుగ్గా, సన్నగా ఉంది. లోపలికి వస్తున్న అతను ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయి వెనక్కు వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మ, కూర్చోమను. వినయ్ లోపలికి వెళ్ళి చేతిలో సంచిని గోడవారగా పెట్టి చేతులున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆ అమ్మాయే పెద్ద గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఒంగోని కుర్చీ పక్కగా పెట్టింది. అప్పుడు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయిందమ్మా? చాలా రోజులు బట్టి మంచంలో ఉంది. క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అన్నది. వినయ్కి ఏం చెప్పాలో తెలియనట్లుగా నలువైపులా తలెత్తి చూడసాగాడు మాట్లాడకుండానే. అలా చూస్తున్నవాడల్లా ఉలిక్కిపడి గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు. మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆ అమ్మాయి తలెత్తి అతడు చూస్తున్న వైపే చూసింది.
అది మా మావయ్య ఫోటో అట, అమ్మ చెప్పింది అంటే ఆ అమ్మాయి వైపు ముందుకు అడుగు వేశాడు. అతడికి అర్థమైపోయింది. చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో. తనింట్లోనూ ఉంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల వంచుకొని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకు రాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినడమే. తను పుట్టక ముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరో కులస్తుని వివాహం చేసుకుందని, తర్వాత తన ఇంటికి రావడానికి ప్రయత్నించినా తన తండ్రి రానియకపోవడమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతానని తిట్టి పంపించి వేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడున్నదో కూడా తెలియదని, ఎక్కడున్నదో కూడా తెలియదని విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తనకు తనెప్పుడూ చూడని మేనత్త నుంచి ఉత్తరం రావడం, తను రావడం అంతా వింతగా తోచింది. మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసింది ఇప్పుడు? నంగిగా అడిగాడు. కొద్దిసేపటి తర్వాత నిజాన్ని తెలుసుకున్న షాక్ నుంచి కోలుకొని, మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలీదు అంటూనే వెనక్కి తిరిగి కాఫీ తెస్తాను అంది. వద్దు, తాగొచ్చాను. మా ఇంట తాగడానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ఆ ప్రశ్న అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తన ఇంటికి రారో, తామెందుకు వాళ్ళిళ్లకు వెళ్లరో చెబుతూ ఉండేది. తడబడ్డాడు వినయ్. కాదు కాదు వడివడిగా అన్నాడు. అయితే తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మ ఉంటే వేరు, మీరు ఏం మాట్లాడుకుండేవారో నేను పట్టించుకునేదాన్ని కాదు అన్నదా అమ్మాయి. తన పెద్ద కళ్ళరెప్పలు పైకెత్తుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇబ్బందిగా చూశాడు అలా వెళుతున్న సుభద్రను. బహుశా తల్లి పోతుందని చాలా కాలంగా ఆమెకు తెలిసుండొచ్చు. అందుకే పోయింది కొద్ది రోజుల క్రితమే అయినా త్వరలోనే రాజీపడి దుఃఖాన్ని మరవగలుగుతోంది. తను కూర్చున్న ఆ గదిని పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు, వెదురు కర్రను తాళ్లతో కట్టిన దండానికి అన్నీ ఆడవాళ్ల గుడ్డలే ఉండడంతో ఆ ఇంట మగ మనిషి లేనట్లే అనిపిస్తోంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుట్టు మిషన్ని చూస్తుంటే గుర్తుకొచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నది? అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనే అన్నమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారు ఎక్కడుంటారు? ఆయన పోయి చాలా కాలమైంది. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరే అన్నమాట. ఆయనిచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఆ మూలనున్న కుట్టు మిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత ఎప్పుడూ మేమిద్దరమే ఉంటున్నట్లుగా అనిపించలేదు. తన ప్రశ్నకు మనసు కష్టపెట్టుకున్నట్లుగా ఆ అమ్మాయి మాటల వెనుక తన వాళ్లంతా తనను నిషేధించినా బాగానే బ్రతకగలుగుతున్నామనే వెక్కిరింపు కూడా ఉన్నట్లుగా అనిపించింది. అది నిజమే గనక దాన్నంతగా పట్టించుకొని బాధపడవలసిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకు నుంచోవడం? కూర్చో. సుభద్ర గోడవారగా నేల మీద చతికిలబడింది. అసలెప్పుడూ మీ గురించి అమ్మగాని, 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగాని చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను. రమ్మనమంటూ ఉత్తరం రాసింది ఎవరో తెలియకపోయినా వాళ్ళిబ్బందుల్లో ఉండుంటారనుకుని వెంటనే బయలుదేరొచ్చాను చెప్పాడు వినయ్ ఆమెనే చూస్తూ. తెలిస్తే వచ్చేవారు కాదా? ఆ మాట అతడి మనసుకు కించింత కష్టం కలిగించింది. అయినా తమాయించుకున్నాడు. సుభద్ర మేనత్త కూతురే అవడంతో కాస్త చనువుగా అన్నాడు. ఎంత లేదన్నా నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాణ్ణే అయి ఉంటాను. ఎందుకంత పదునుగా మాట్లాడతావు? అలా అనడం వలన నీకు తృప్తి కలుగుతుందేమో కానీ నన్ను మాత్రం బాధిస్తుంది. చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతన్నే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించినట్లుగా సారీ అని లోగొంతుకతో వినబడకుండా అంటూ తల వంచుకుంది. అంతకు మించి ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతోందా అన్నట్లుగా తల వంచుకొని తన పొడవాటి జడను ముందుకు లాక్కొని చివర్లు సర్దుకోసాగింది. లచ్చమ్మ వరండాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటుంది. ఆ అమ్మాయి బంధువు అంటూ ఒకరు రావడం ఆమెకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు.
ఎంత మేనత్త కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వినయ్కి. అందున ఆ అమ్మాయి మాటలు చురకత్తి పదునులా ఉన్నాయనిపించగానే ఆ క్షణాన అతడికి ఆలోచన వచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో కనుక్కోవాలనిపించింది. వెంటనే కుర్చీలో నుంచి లేచి బయటకొచ్చి సెల్లో తల్లికి కాల్ చేశాడు. నీకు జయం ఎవరో తెలీదన్నావు కదా? ఆమె ఎవరో కాదు, నువ్వు అప్పుడప్పుడు చెబుతుండే మనింటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో! బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు. తర్వాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదై ఆ ఇంట ఉంది. బహుశా ఆమెకేదైనా ఆసరా ఏర్పరచగలుగుతానేమో అనే ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసి ఉంటుందని అనిపిస్తోంది అన్నాడు. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకువెళ్ళి ఆమె దగ్గర దించొచ్చు. తల్లి కాదంటే పెళ్లి కాని తను ఆమెను హైదరాబాదులో తన దగ్గర ఉంచుకోలేడు. అసలందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో తనకిప్పుడే అర్థమైంది ఆమె ఎంతో అభిమానవంతురాలని. చెప్పమ్మా, నేనేం చేయాలి? రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. తండ్రి తన చెల్లెల మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడైనా గతం గుర్తుకొచ్చినప్పుడు చెబుతూ ఉండేది. ఆమె మాటల్లో ఆడపడుచు మీద జాలి ఉన్నట్లే అనిపించినా ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందని తాను అనుకోడు. కిం కర్తవ్యం? సుభద్రను ఇక్కడే ఉంచి నెల నెలా కొంత డబ్బు సాయం చేస్తాను అని భరోసా ఇవ్వడం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లుంది, పొలం ఉంది, చుట్టుపక్కల వాళ్ళ ఆత్మీయత ఉన్నదని ఆమె చెప్పుకుంది. కానీ ఒంటరి ఆడదానికి ఈ ప్రపంచంలో భద్రత ఏంటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలియదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా మనసు ఇంకా ఎదగకపోయినా ఉండాలి. లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చైనా ఉండాలి. ఒక పంచైరా, ఆ అమ్మాయినే అడుగు. వస్తానంటే కాకినాడ తీసుకొచ్చి నా దగ్గర దించేళ్ళు. నా ఆడపడుచు కష్టపడ్డట్లుగా ఆమె కూతురు కష్టపడ్డం నాకిష్టం లేదు. అన్నీ కలిసొచ్చి నీకు ఇష్టమైతే నా మేనకోడల్ని మనింటి మనిషిగా చేసుకొనైనా చెల్లెలకి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మ మాటే తన మాట అన్నట్లుగా లోనికి అడుగులు వేశాడు వినయ్. తల వంచుకుని గోడవారగా కూర్చున్న మేనకోడలి మీద అతడి గుండెల్లో నుంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాసినా ఇక ఆమె కూతుర్ని తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేయలేడు. లేచి గుడ్డలు సర్దుకొని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి ఎంతో ఆప్యాయంగా. అతడికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటి ఉంది. 2 రోజుల క్రితం తనకొచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడంచేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని దాన్ని ఆ కొండ మీద పోస్టు చేసిందని. ఆమె కొంతకాలంగా తరచూ ఆడపడుచుతో మాట్లాడుతూ వాళ్ల విషయాలు తెలుసుకుంటుందని, కొడుకు తండ్రిలాగానే ఆలోచిస్తున్నాడేమో తెలుసుకోకుండా వాళ్ల విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకూడదు అనే ఈ పద్ధతి అవలంబించిందని. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మీకు చదివి వినిపించడానికి నాకు అనుమతినిచ్చిన పిఎస్ నారాయణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.